నీకు మాదిరి ఏంటనంటే యేసయ్య సిలువ వేయబడుతున్నప్పుడు ఎలా ఉన్నాడు అనేదే మనకి మాదిరి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది? మీకు అందరికి అర్థమవుతుందా? కాబట్టి సిలువ వేయబడిన యేసయ్య మనకి ఏమై ఉన్నాడు? మాదిరై ఉన్నాడు. ఎందుకనంటే మనము ఆయన అడుగు జాడల యందు మనం అందరము నడవాలని దేవుని యొక్క ఉద్దేశం. మీరు గమనించండి, మనల్ని ఎవరిని కూడా దేవుడు ఒక కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసుకోమనలేదు. మనల్ని ఒక కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసుకొని దాని ప్రకారంగా మీరు బ్రతకండి అనలేదు. ఆయన ఏమన్నాడంటే తన అడుగు జాడల యందు నడవమన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఆల్రెడీ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి అందులో నడిచి చూపించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ అడుగు జాడల్లోనే మనం కూడా నడవాలి. అంతే తప్ప నేను ఎలా నడుస్తాను, నేను ఎలా ఉంటాను, నా జీవితాన్ని ఎలా చేసుకుంటాను, మీ అందరికీ వాక్యం వర్తిస్తుందేమోగా నాకు వర్తించదు అని చెప్పి మనం ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు. మన అందరికీ ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. సిలువ వేయబడిన క్రీస్తుని మన ముందుంచి ఆయన అడుగు జాడల యందు మనం అందరం కూడా నడవమని యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే సిలువ వేయబడిన క్రీస్తు మనకి ఏమై ఉన్నాడంటే ఒక మాదిరి అయి ఉన్నాడు. ఆమేన్. మనకి ఏమై ఉన్నాడు? మాదిరి అయి ఉన్నాడు. దేనికి మాదిరిగా ఉన్నాడు ఆయన? ఆయన నుండి మనం ఏది మాదిరిగా తీసుకోవాలి? దేనికి ఎగ్జాంపుల్ అని అంటే గనక మొట్టమొదటిది ఏంటంటే తండ్రి చిత్తానికి ఎలా విధేయులుగా ఉండాలి అనే దానికి సిలువ వేయబడిన క్రీస్తు ఒక మాదిరి.